మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము verse 28. 28వ వచనము. Yes. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11:28 అందరం కలిసి చదువుకుందాము. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 29. 29 కూడా, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. Why some of the churches are lifeless church? ఎందుకు కొన్ని సంఘంలో జీవము లేని సంఘాలుగా ఉంటున్నాయి? Big congregation will be there. సంఘస్థులు ఉంటారు, Lot of people will be there. అనేక మంది సంఘస్థులు వస్తారు, But you don't find the life in the church. కానీ సంఘములో జీవమును చూడము. Why? What has happened to the church? సంఘమునకు ఏం జరుగుతుంది? Every church will begin with a great enthusiasm and great joy with much burden. అన్ని సంఘాలు కూడా గొప్ప సంతోషముతో, గొప్ప ఆసక్తితో, ఎంతో గొప్ప భారముతో ఆరంభించబడుతుంది. As the days goes on, believers will become negligent. కానీ దినములు గడుస్తున్న కొలది సంఘము నిర్లక్ష్యంలోనికి వెళ్తుంది. And then because of the negligent, and we participate unworthily in the Lord's table. ఆ నిర్లక్ష్య స్వభావముని కలిగే ప్రభు యొక్క బల్లలో అయోగ్యముగా పాల్గొంటాము. And the word of God speaks very clearly. దేవుని యొక్క వాక్యములో ఎంతో స్పష్టంగా రాయబడింది. Whether you know it or not, this will take place in your life. మీకు తెలిసినా తెలియకపోయినా ఇది మీ జీవితంలో చోటు చేసుకుంటుంది. If you participate unworthily, అయోగ్యంగా పాల్గొంటే already the weakness will start in your life. మీ జీవితంలో ఈ బలహీనత అనేది ఆరంభించబడుతుంది. You will start become weak. అంటే మొట్టమొదటిగా బలహీనులవుతారు. When the weakness comes, బలహీనత వచ్చినప్పుడు then the growth will be stopped. అప్పుడు ఎదుగుదల ఆగిపోతుంది. When the growth is stopped, ఎదుగుదల ఆగిపోయినప్పుడు and it will become a fruitless. అది నిష్ఫలమవుతుంది. There won't be any fruit at all. ఎలాంటి ఫలము కూడా ఉండదు. And then such thing that will be cut and thrown out. ఆ విధంగా నిష్ఫలము లేనిది అది విసిరివేసి పారవేయబడుతుంది. Yes, when the weakness comes, బలహీనత వచ్చినప్పుడు why every time before the table we give the exhortation? ఎందుకు ప్రభు యొక్క బల్ల దగ్గర ప్రతిసారి కూడా హెచ్చరికలు ఇవ్వబడతాయి? Because if you have participated last week worthily, that doesn't apply today. ఒకవేళ గడిచిన వారం మీరు యోగ్యమైన విధానంలో పాల్గొన్నారనుకోండి, గడిచిన వారం పాల్గొన్నాను కాబట్టి అదే నాకు వర్తిస్తుంది ఈ వారం అంటే వర్తించదు. You can't participate like that. నువ్వు ఆ విధంగా పాల్గొనలేవు. In this week, between this week, ఈ వారము మధ్యలో so there may be some possibility you might have defiled. మిమ్మును మీరు అపవిత్రపరచుకునే అవకాశం ఉంటుంది. And not that because you have participated last time you can participate. If you participate, then this 3 downfall will take place. గడిచిన వారము నేను యోగ్యమైన విధానంలో పాల్గొన్నాను కాబట్టి ఈ వారము కూడా పాల్గొనడానికి అర్హుడను అనే నిర్లక్ష్యంగా పాల్గొంటే ఈ మూడంతల పతనము నీ జీవితంలో చోటు చేసుకుంటుంది. Believers, they will become weak believers. విశ్వాసులు బలహీనులవుతారు. And if they don't rectify when they are weak, ఒకవేళ వారు బలహీనులుగా ఉన్నప్పుడు సరి చేసుకోకపోతే they will become sick. వారు రోగులవుతారు. If they are not treated when they are sick, ఒకవేళ వారు రోగులుగా ఉన్నప్పుడు సరి చేసుకున్నట్లయితే he will die. చనిపోతారు. You can, by participating Lord's table, ప్రభు యొక్క బల్లలో పాల్గొనట ద్వారా you can face spiritual death, you can also face physical death. అయోగ్యంగా పాల్గొనట ద్వారా ఆత్మీయమైన మరణము, భౌతికమైన మరణము కూడా చోటు Both చేసుకుంటుంది. has taken place in the Bible. బైబిల్ గ్రంథంలో రెండు కూడా చోటు Don't think చేసుకుంది. only spiritual death. కేవలము ఆత్మీయమైన మరణమే It is అనుకోవద్దు. possible that physical death also may come. భౌతికమైన మరణము కూడా సాధ్యమే. If believers are dead believers, ఒకవేళ విశ్వాసులు మృతమైన స్థితిలో ఉంటే, lifeless believers, జీవము లేని విశ్వాసులుగా ఉంటే that will become a dead church. అదే మృతమైన సంఘముగా ఉంటుంది. Will there be any dead church? మృతమైన సంఘం ఉంటుందా? ఉండదా? ఉంటదా ఉండదా? చచ్చిపోయిన సంఘం ఉంటుంది ఎక్కడనా? మృతమైన సంఘం అసలు ఎక్కడైనా ఉంటుందా? ఈ 2 రోజులు బాగా ట్రైన్ అయిపోయి ముగిన కూర్చుంటున్నాను.
ఈ 2 రోజుల్లో బాగా తర్బీదు వచ్చింది మీకు, అందుకే మౌనంగా ఉంటున్నారు. చెప్పకపోతే నేనే చెప్తా, అంతే కదా. చూడండి, మీరు చెప్పకుండా మౌనంగా ఉంటే కొంచెం సేపు అయితే అంకుల్ చెప్తారు. when the believer die, ఒక విశ్వాసి చనిపోయినప్పుడు then the church will also start dying. సంఘము కూడా చనిపోయే స్థితిలోనికి వెళ్తుంది. Yes, the time may come the church will be a dead church. ఆ విధంగా వెళ్తూ వెళ్తూ ఒక సమయం వచ్చి సంఘము మృతమైందిగా మారుతుంది. Congregation will be there. అంటే సంఘస్థులు ఉంటారు, Dead congregation. మృతమైన సంఘస్థులు. Messages will be there. వర్తమానాలు ఉంటాయి, Dead messages. మృతమైన వర్తమానాలు. What you can preach to the dead people? చూడండి, మృతమైన వారికి ఏం బోధిస్తామో, What they can learn? వారు ఏం నేర్చుకుంటారు. If the dead people has to hear something, only a dead preacher have to preach them. ఒకవేళ చనిపోయిన వారు వర్తమానం వినాలి అంటే చనిపోయే బోధకుడే చెప్పాలి. చనిపోయిన బోధకులు ఉంటారా అక్కడ? చనిపోయిన బోధకులు ఉంటారా చెప్పండి? ఈ దేనికి జవాబు ఇస్తలేరు ఈరోజు. సాయంకాలం అయితే వెళ్ళిపోతాడు. ఎందుకు చనిపోయిన బోధకులు ఉంటారా లేదా? చనిపోయిన బోధకులు ఉంటారా లేదా? ఎందుకు ఉండరు? బోధకులు ఎవరు? విశ్వాసులే కదా బోధకులు. బోధకులు అంటే ఎవరు? విశ్వాసులే కదా. If the believers can be dead, then why not? You can also get the dead preachers also. విశ్వాసులే చనిపోయినప్పుడు మృతమైన విశ్వాసులు కూడా లభిస్తారు. That's how today the churches are becoming sick, weak, dead. ఆ విధంగా ఈ దినాల్లో సంఘాలు బలహీనులుగా, రోగులుగా, మృతమైన స్థితిలోనికి వెళ్తున్నాయి. We have become so weak. మనం ఎంత బలహీనులమయ్యామంటే By participating in the Lord's table, ప్రభు యొక్క బలలో అయోగ్యంగా we పాల్గొనడం never ద్వారా take warning. మనం ఎప్పుడు హెచ్చరికలు Our తీసుకోము. hearts are hardened. మన యొక్క హృదయాలు కఠినము We చేయబడ్డాయి. say that I have been participating 40 years. What is the problem? నేను 40 సంవత్సరాల నుండి పాల్గొంటున్నాను కదా, సమస్య ఏంటి And అనుకుంటాము. when you examine your spiritual life, it's a dead spiritual నీ life. యొక్క ఆత్మీయమైన జీవితాన్ని పరీక్షించుకుంటే మృతమైన స్థితిలో Word ఉంది. of God cannot be a wrong. దేవుని యొక్క వాక్యము ఎన్నడూ కూడా అబద్ధము If కాదు. you participate unworthily, ఒకవేళ అయోగ్యంగా పాల్గొంటే you will become a weak నువ్వు person. ఖచ్చితంగా బలహీనుడు You will అవుతావు. become a sick man. నువ్వు రోగివైతావు, And you will die. నువ్వు చనిపోతావు. Before death, మరణానికి ముందు that God is so gracious, set right your life. దేవుడు ఎంతో కృప కలిగిన వాడు, సరి చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాడు. There was one church. ఒక సంఘం ఉంది, They never bothered to hear the word of God. దేవుని యొక్క వాక్యమును వినటానికి ఎప్పుడు పట్టింపు కలిగలేదు. They had everything. అన్ని వారికి కలిగి ఉన్నారు. Preachers were there. బోధకులు ఉన్నారు, Believers were there. విశ్వాసులు ఉన్నారు, Table was there. బల్ల ఉండింది, Everything was there. అంతా ఉండింది. Otherwise, how can it be called church? ఇవన్నీ లేకపోతే సంఘం అని ఏ విధంగా పిలుస్తారు? So that was a church. కాబట్టి అది సంఘమే. And what did God say to that church? దేవుడు ఆ సంఘమును గురించి ఏమన్నాడు? Sardis church. What did he say? సార్దీసు సంఘమును గురించి ఏమన్నాడు? Dead church. మృతుడవే, మృతమైన You సంఘము. have the name that you are living, but you are dead. నువ్వు పేరుకు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవు. Your works are dead. నీ యొక్క పనులు మృతము. All your actions are dead activities. నీ యొక్క పనులన్నీ కూడా మృతమైనవి. He's telling to the church. ఎవరితో అంటున్నాడు? సంఘముతో. Why they have come to that stage? ఏ విధంగా అలాంటి స్థాయికి చేరుకున్నారు? They are not in a position to listen anyone in the whole world. లోకంలో ఎవరు చెప్పినా వినని స్థాయిలో వారు ఉన్నారు. In first century, మొదటి శతాబ్దంలో great men of God were there. గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. In the first century itself, మొదటి శతాబ్దంలోనే and these great men of God got the title saying that the people who made the world upside down, such great powerful men were there. గొప్ప గొప్ప దైవజనులు, ఇలాంటి బోధకులు మొదటి శతాబ్దంలో ఉన్నారంటే లోకమును తలక్రిందులు చేయువారు అని వారు బిరుదు పొందిన వారు, అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు. They are the first century great men of God. వారు మొదటి శతాబ్దపు గొప్ప దేవుని సేవకులు, All దైవజనులు. powerful people they were. ఎలాంటి ప్రభావితమైన వారు? They said men who made the world upside down. లోకమును తలక్రిందులుగా చేసిన వారు. No one born ever in the history of the world who made the world upside down. మానవ చరిత్రలో ఎవరు కూడా లోకమును తలక్రిందులుగా చేసిన వారని బిరుదు పొందలేదు. These men of God, కానీ ఈ గొప్ప దైవజనులు they made the world upside down. వారు లోకమును తలక్రిందులుగా చేసిన They వారు. did not take the mic and shouted, "We are the people who made the upside down." They did not say. వారు ఎప్పుడు కూడా మైక్ లో ముందు నిలబడి మేము లోకమును తలక్రిందులుగా చేసిన వారమని వారి గురించి వారు ఎప్పుడు చెప్పుకోలేదు. Heathen people said. అన్యులు అన్నారు. They have seen the power of God. వారు దేవుని యొక్క శక్తిని They చూశారు. have seen these people are different. వీరు ప్రత్యేకమైన వారని కనుగొన్నారు. They
are most powerful people. వారు ఎంతో శక్తివంతమైన వారు. Why did they become powerful? ఏ విధంగా శక్తివంతులయ్యారు? Every day they used to break the ప్రతి bread. దినము రొట్టెను విరిచేవారు. Not once in a week like us. మనలాగా వారానికి ఒక్కసారి కాదు, Every day. ప్రతి దినము. It means every day they used to examine. అంటే ప్రతి దినము వారి జీవితాన్ని పరీక్షించుకునేవారు. Lord, yesterday I have participated in the Lord's Supper, but today somewhere some defilement might have come. నిన్నటి దినాన నేను ప్రభు బల్లలో పాల్గొన్నాను, కానీ నేడు పాల్గొనేటప్పుడు నాలో ఏదో అపవిత్రత చోటు చేసుకొని ఉంటుంది. They used to examine. ఆ విధంగా పరీక్షించుకొని And thus they used to participate in the Lord's table. ఆ విధంగా ప్రభు బల్లలో పాల్గొనేవారు. For many years అనేక సంవత్సరాలు they were breaking every day. వారు ప్రతి దినము ఇంటింటా రొట్టెను విరుస్తొచ్చారు. Later on during the time of Paul it was changed to Sunday. I'm sure that is by the commandment of God. తరువాత నెమ్మదిగా Because పౌలు Paul సమయం cannot do anything without by himself. నెమ్మదిగా పౌలు సమయంలోకి వచ్చేసరికి దినదినము రొట్టె విరిచేది వారానికి మార్చబడింది. ఖచ్చితంగా అది దేవుని యొక్క ఆజ్ఞ ఉంటుంది. ఎందుకంటే పౌలు తనంతట తాను ఏది కూడా అమలు పరచడు. So we have the time to examine our hearts. కాబట్టి మన హృదయములను మనం పరీక్షించుకునే వారముగా ఉండాలి. If there are some people are habituated, any message, even angels come and preach, they cannot be changed. కొద్దిమంది ఏ విధంగా అలవాటు పడ్డారంటే దూతలు వచ్చి వాక్యము చెప్పినా వారు మారరు. They won't listen. అసలు వారు వినరు. Such people are there in the assemblies. అలాంటి వారు సంఘములో ఉన్నారు. They participate unworthily. అయోగ్యంగా పాల్గొంటారు. Maybe some of them are in dead condition. బహుశా ఇప్పటికే మృతమైన స్థితిలో ఉండవచ్చు. Dead people also participating in the Lord's table. చూడండి, చనిపోయిన వారు కూడా ప్రభు బలలో పాల్గొంటున్నారు. What a damage we are bringing to ourselves and the church. ఎలాంటి గొప్ప నష్టాన్ని మనకు సంఘానికి తెస్తున్నాము. When Lord said ప్రభు అన్నప్పుడు to the church in Sardis, how that church became dead? సార్దీసులో ఉండే సంఘమునకు ఏ విధంగా సార్దీసులో ఉండే సంఘము మృతమైన స్థితిలోనికి వెళ్ళింది. What is the church? సంఘం అంటే ఏమిటి? Group of believers. విశ్వాసుల యొక్క గుంపు. That is the body of Christ. అది క్రీస్తు యొక్క శరీరము. When believers are dead people, విశ్వాసులు మృతమైన వారుగా ఉన్నప్పుడు that church is called a dead church. ఆ సంఘమే మృతమైన సంఘము. Many people, there are so many people physically died చాలా by మంది participating in the Lord's table. బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది అయోగ్యముగా ప్రభు బలలో పాల్గొనుట ద్వారా భౌతికముగా లోకములో వారు చనిపోయిన వారుగా ఉంటున్నారు. Don't reason yourself with the word of God. దేవుని యొక్క వాక్యముతో కారణాలు వెతికి సాకులు చూడకండి. Bible says, let us think, why not we take this one and why do you want to search the argumental things? బైబిల్ గ్రంథంలో ఏదో ఒక లేఖనమును తీసుకొని వ్యతిరేకంగా ఎందుకు వాదించాలనుకుంటావు? When God said examine yourself, why not that we do? దేవుడు నిన్ను పరీక్షించుకోమన్నప్పుడు ఎందుకు పరీక్షించుకో? Forget about all those things. మిగతా విషయాలన్నీ మర్చిపో. Let us examine ourselves. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాము. And you know what a joy it brings when we participate in the Lord's table. ప్రభు యొక్క బలలో యోగ్యమైన విధానంలో పాల్గొనినప్పుడు ఎలాంటి గొప్ప సంతోషమును తెస్తుంది. 2 Chronicles chapter 31. రెండో దినవృత్తాంతములు 31వ అధ్యాయము. 2 Chronicles chapter 31. రెండో దినవృత్తాంతములు 31వ అధ్యాయము. We'll read a few verses. కొన్ని వచనాలు చదువుకుందాము. During the time of Hezekiah, how Hezekiah, by participating in the Passover, he brought a great life in the country of Israel. హిజ్కియా సమయములో తాను అయోగ్యమైన విధానంలో పస్కాలో పాల్గొనినప్పుడు దేశమంతట్లో కూడా గొప్ప సంతోషము ఉజ్జీవము చోటు చేసుకుంది. అయోగ్యముగా కాదు, యోగ్యముగా పాల్గొనుట ద్వారా. See, there was a great problem in among the people of God during the time of Hezekiah. హిజ్కియా సమయములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల మధ్యలో ఒక గొప్ప సమస్య ఉండింది. Hezekiah's father Ahaz, he was a very very wicked king. హిజ్కియా తండ్రి అయిన ఆహాబు రాజు ఎంతో దుష్టుడైన చెడ్డ రాజుగా ఉన్నాడు. He says he was a wicked man. తాను దుష్టుడైన చెడ్డవాడు. And what he has done, తానేం చేశాడు? he built up this one altars in the house of God. దేవుని యొక్క మందిరములో అన్య దేవతల యొక్క బలిపీఠములు కట్టించాడు. He put off the lamps of the house of God. దేవుని యొక్క ఇంట్లో దీపములు ఆర్పివేశాడు. In all the streets of Jerusalem he established
idols and the altars. యెరూషలేము వీధులన్నిట్లో కూడా విగ్రహములను ఆ విగ్రహముల యొక్క బలిపీఠములను What కట్టించాడు. a wicked man he was. తాను ఎలాంటి దౌర్భాగ్యుడిగా దుష్టుడిగా ఉన్నాడు. He shut the doors. తాను ద్వారములను మందిరపు తలుపులను When మూసివేశాడు. the people came for worship, ప్రజలు ఆరాధనకు వచ్చినప్పుడు he chased them out. వారిని వెలుగొట్టాడు. Hey, no worship here. అసలు ఇక్కడ ఆరాధన లేదు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, Go wherever you like. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటారో He was a వెళ్ళిపోండి. wicked man. తాను ఎంతో దుష్టుడైన వాడు. He had one son called Hezekiah. తనకు ఒకే ఒక కుమారుడు, అతనే హిజ్కియా. When he was 25 years old, తాను 25 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడైనప్పుడు he became a king. తాను రాజు అయ్యాడు. He died, that Ahaz, wicked man, he died. ఆహాజు దుష్టుడైన రాజు చనిపోయాడు. And Hezekiah became a king. ఇప్పుడు హిజ్కియా రాజు అయ్యాడు. He was 25 years. తాను 25 సంవత్సరాలు గలవాడు. That means he knew whole spiritual condition of the country. దాని అర్థము తన దేశము యొక్క సంపూర్ణమైన ఆత్మీయమైన స్థితిని ఎరిగినవాడు. He was a very spiritual man. తాను ఎంతో ఆత్మీయుడు. Right from the day, from the childhood, తాను బాల్యము నుండి he became a very, very spiritual man. ఎంతో ఆత్మీయుడిగా మార్చబడ్డాడు. Whom do you think who made him a spiritual man? తాను ఆత్మీయుడిగా కావటానికి ఎవరు కారణమై ఉంటారు? ఎవరు చేస్తుంటారు తనని అంత ఆత్మీయునిగా? Sisters, చెప్పండి. సహోదరులు చెప్పండి. కొన్ని క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే మనం జ్ఞానంతో కూడా చెప్పవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానం మన జ్ఞానంతో కూడా చెప్పొచ్చు. అది కూడా లేదంటే నోరు మూసుకొని కూర్చోండి. Who could be? His father was a wicked man. చూడండి, తండ్రి ఏమో దుష్టుడు చెడ్డవాడు. Because he was a wicked man, తాను దుష్టుడు చెడ్డవాడు కాబట్టి he don't allow any prophets to come to his house and tell the word of God. ప్రవక్తలు ఎవరు కూడా ఇంటికి వచ్చి దేవుని వాక్యం చెప్పులాగునా తాను చేయడు, అనుమతించడు. ఇప్పుడన్నా చెప్పండి. ఇప్పుడన్నా చెప్పండి, ఎవరు చేసి ఉండొచ్చు? ఎవరు బోధించవచ్చు? Very good. Mother. తల్లి. How much mother might have suffered to bring this boy secretly teaching the word of God, and he was growing in the word of the moment his father died, immediately took the action. He was prepared. తల్లి ఎంత ప్రయాసపడి ఉండవచ్చు, ఎంత జాగ్రత్తగా తనను ఆత్మీయమైన విధానంలో సిద్ధపరిచి పెంచి ఉండవచ్చు. తన తండ్రి చనిపోయిన వెంటే తాను రాజుగా సంపూర్ణమైన ఆత్మీయుడిగా సిద్ధపడ్డాడు. He was well prepared. తాను సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. Yes, many times in the family these mothers position is very, very important. అనేక సార్లు కుటుంబములో తల్లి యొక్క బాధ్యత ఎంతో ప్రాముఖ్యమై ఉంటుంది. Many families we see. అనేకమైన కుటుంబాలు చూస్తాము. Joshua, యెహోషువ, his father was very wicked man. తన యొక్క తండ్రి ఎంతో దుష్టుడు. When he was 8 years old, he became a king. తాను 8 ఏళ్ల వయసులో రాజు అయ్యాడు. He started seeking the way of God. దేవుని యొక్క మార్గమును వెతకటం ఆరంభించాడు. His father was a wicked man. తన యొక్క తండ్రి దుష్టుడు. As I said, he never allows any prophets to come to his house. నేను చెప్పినట్టుగా తన ఇంటికి ప్రవక్తను కూడా అనుమతించేవాడు కాదు. No Sunday school there to send his children. సండే స్కూల్ ఉండేది కాదు పిల్లల్ని పంపించడానికి. They never go anywhere outside. వారు బయటికి ఎక్కడికి వెళ్ళేవారు కాదు. Sir, who has trained them? కాబట్టి ఎవరో వారిని తయారు చేసి తర్బీదు చేసింది? Mother. తల్లి. Who brought up the Moses? మోషేను పెంచింది ఎవరు? గట్టిగా చెప్పండి అమ్మా, ఆకలితుంది అప్పుడే. అక్క అంట అంకుల్. అక్క అంట. అక్కనా? ఏ అక్క మామే? విజయవాడలో ఉన్న అక్కనా? అక్క కాదు, అమ్మ. అక్క కాదు, అమ్మ, తల్లి. Who has trained up Samuel? సమూయేలుని తర్బీదు చేసింది ఎవరు? Now you can imagine. అంటే మీరేం బాధపడకండి, ఉండండి. Now you can imagine what an important role mother has to play in the family. తల్లి ఎంత ప్రాముఖ్యమైన బాధ్యతను కుటుంబంలో వహించాలో ఒక్కసారి గమనించండి. And the devil knows about it. సాతానుకు అంత బాగా తెలుసు. That's why what he will do? అందుకే వాడు ఏం చేస్తాడు? Send the mothers for the job. తల్లిల్ని ఉద్యోగానికి పంపిస్తాడు. Only ఉద్యోగానికి వెళ్ళండి, సంపాదించండి. husband one side job. ఇప్పుడు భర్త ఒక వైపు ఉద్యోగము, Mother one side job. తల్లి ఇంకో వైపు ఉద్యోగము. Last week's Bible study. If you can get some time, please listen that message. దయచేసి మీకు సమయం దొరికితే పోయిన వారం హెబ్రోన్లో చెప్పిన బైబిల్ పఠనాన్ని ఒక్కసారి వినండి. What an importance! Of course, I'm just
changing the track for 5 minutes. I'll come back. చూడండి, ఒక 5 నిమిషాల కొరకు ఈ మాటలు చెప్తున్నాను, మరలా మన అంశంలోనికి వద్దాం. How could Hezekiah become such a great spiritual man? ఏ విధంగా హిజ్కియా అలాంటి గొప్ప దైవజనుడు అయ్యాడు? There is no doubt mother was the reason. అనుమానం ఏమీ లేదు, తల్లే కారణము. So many people in the word of God. దేవుని యొక్క వాక్యంలో ఎంతో మంది దైవజనులు Mother was the reason. తల్లే కారణమై ఉంటుంది. But what these mothers are doing today? కానీ ఈ దినాల్లో తల్లులు ఏం చేస్తున్నారు? Money, they want money. డబ్బు కావాలి, డబ్బు. Bible does not speak that. It's a very serious thing. Doesn't matter if you abuse me. Bible says the woman must stay in the house and look after the family. Where is that? The devil is so cunning, sending them out. All children are becoming vagabonds. I'm talking about the believers' children. విశ్వాసుల యొక్క పిల్లలను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను. స్త్రీలను గురించి, వారి బాధ్యతను గురించి బైబిల్లో ఎంతో స్పష్టంగా రాయబడింది. మీరు తిట్టుకున్నా పర్వాలేదు. సాతానుడు ఏం చేస్తున్నాడు? తల్లులు ఇంట్లో ఉండి వారు బాధ్యతను వహించడానికి బదులుగా వారిని ఉద్యోగానికి పంపించి కుటుంబ బాధ్యత తీసుకోకుండా చేస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి పిల్లలు ఈ దినాన దేశదిమ్మురులైపోయి విశ్వాసుల పిల్లలు లోకంలో చెడిపోతున్నారు. Is it not true? ఇది సత్యం కాదా? 100% true. 100% I will సత్యము. show many families. అనేక మంది కుటుంబాలు సత్యముగా ఈ రీతిలో We are ఉంటున్నారు. after the proper pressure of this world. ఈ యొక్క లోకపు యొక్క ఒత్తిడిలో ఉంటున్నాము. Our children are going to dogs. మన యొక్క పిల్లలేమో తిరుగుతున్నారు, తిరుగుబాటు చేస్తూ. And we don't have pinch in our heart at all. ఆ విధంగా ఉన్నా మనకి ఏమాత్రం హృదయంలో కొంచెము కూడా బాధ లేదు. This great man of God, ఈ గొప్ప దైవజనుడు హిజ్కియా right from the childhood, బాల్యము నుండి his father Ahaz was a very wicked man. తన యొక్క తండ్రైన ఆహాజు ఎంతో దుష్టుడు. He was shut the door of the house of దేవుని God. యొక్క మందిరం యొక్క ద్వారములు మూసివేశాడు. Many prophets, he chased them out. అనేక మంది ప్రవక్తలను వెలుగొట్టాడు. And he built everywhere altars in the Jerusalem. ఎక్కడ చూసినా యెరూషలేము వీధిలో అన్య దేవతల యొక్క విగ్రహములను నిలబెట్టాడు. He died. తాను చనిపోయాడు. And this poor mother, I don't know how secretly, she has trained him, though that wicked king was there in that family. ఆ యొక్క దుష్టుడైన రాజు అదే కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా తల్లి ఎంత ప్రయాసపడి ఆ కుమారుని ఎంతో జాగ్రత్తగా దేవునిలో పెంచింది. And till he became 25 years, తాను 25 సంవత్సరాలు వచ్చేంత వరకు జాగ్రత్త వహించింది. he was a very strong spiritual man. తాను ఎంతో ప్రతిష్ఠిత దృఢమైన ఆత్మీయునిగా మార్చబడ్డాడు. No VBS, no Sunday school, no preaching, no Sunday school teachers. సండే స్కూల్ లేదు, VBS లేదు, సండే స్కూల్ టీచర్స్ లేదు, మందిరము కూడా లేదు. All Sunday school is in his house. సండే స్కూల్ అంతా కూడా ఇంట్లో తల్లి యొద్దే. Mother. తల్లి మాత్రమే నేర్పిస్తూ What వచ్చింది. amount of struggle. I know many mothers, weeping mothers. I know them. నాకు చాలా మంది తల్లులు తెలుసు. పిల్లల కొరకు, కుటుంబం కొరకు కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేసే తల్లులు ఉంటున్నారు. I've seen many mothers weeping day and night. నేను అనేక మంది తల్లులు దివారాత్రులు కుటుంబం కొరకు ఏడుస్తూ మొరపెట్టేవారిని చూశాను. They don't want their children to be lost. వారి యొక్క పిల్లలు తప్పిపోవటం వారికి ఇష్టం లేదు. Weeping, crying. వారు ఏడుస్తూ విలపిస్తూ మొరపెడతారు. I don't know how much Hezekiah's mother suffered. హిజ్కియా యొక్క తల్లి ఎంతగా విలపించిందో తెలియదు. Father was dead against God. తండ్రి సంపూర్ణముగా దేవునికి వ్యతిరేకి. If we see that mother is teaching the word of God to the Hezekiah, do you think he will keep quiet? ఒకవేళ ఉదాహరణకు తల్లి గాని హిజ్కియాకు దేవుని యొక్క మాటలు నేర్పిస్తా ఉన్నప్పుడు ఈ రాజు ఆహాజు చూస్తే మౌనంగా ఊరుకుంటాడా? He will kick them both of them out. ఇద్దరిని బయటికి తరిమేస్తాడు. He was against God. దేవునికి వ్యతిరేకి. But how secretly mother was giving the word to this young man. కానీ ఎంత రహస్యంగా ఎంతో జ్ఞానముగా తల్లి ఈ యవనస్తుని భయభక్తులుగా దేవుని యొక్క వాక్యమును చెప్తూ పెంచింది. What a deception today. ఈ దినాల్లో ఎలాంటి మోసము. There is no true preaching. నిజమైన బోధకులు బోధ లేదు. If my life is not right, how can I preach? ఒకవేళ నా జీవితం సరిగ్గా లేకపోతే ఏ విధంగా బోధిస్తాను? In whatever things I am weak, I will hide them. నేను ఏ విషయాల్లో అయితే బలహీనుడినో అవిటిని కప్పిపుచ్చుకుంటాను. Whatever is right in my life, I will hide them. నా జీవితంలో ఏదైతే సరిగ్గా లేదో దాన్ని I కప్పిపుచ్చుకుంటాను. will try to shout only in 1 or 2, 3 things in which I was good. నేను ఏ విషయాల్లో అయితే బాగున్నానో ఆ 2-3 విషయాల్లో అరుస్తూ చెప్తాను. We are supposed to preach the whole Bible from Genesis 1st chapter to last chapter of the Revelation. Nothing should hinder us. We cannot be perfect. We are not angels.
but still God has chosen us for that work. మనమందరిమి కూడా ఎలాంటి బోధకులుగా పరిచారకులుగా ఉండాలంటే బైబిల్ గ్రంథంలో మనం బోధించే వారముగా ఉండాలి. ఆదికాండము 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం వరకు బోధించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పే వారముగా ఉండాలి. మనం పరిపూర్ణము కాదు, అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పటానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. Always we try to skip off what is in which I am not right. ఏ విషయంలో అయితే నేను సరిగ్గా లేనో, పొరపాటు బలహీనత ఉందో దాన్ని తప్పించుకొని నేను బోధిస్తాను. If I know I am not right in that, ఒకవేళ నేను ఆ విషయంలో సరిగ్గా లేనంటే we have to repent. నేను పశ్చాత్తాపపడాలి. Lord, I am not right in this. ప్రభువా, ఈ సందర్భంలో ఈ విషయంలో నేను సరిగ్గా లేను, Please help me. దయచేసి నాకు సాయం Help me చేయండి. that set right. ప్రభువా, నా జీవితాన్ని సరి I చేసుకోవడానికి am కృప not able చేయండి. to. I am not able to preach on this portion. ప్రభువా, ఈ భాగము పైన నేను బోధించలేకపోతున్నాను. I am hiding it. నేను దాన్ని దాచిపెడుతున్నాను. My life is not right. నా జీవితం సరిగ్గా లేదు. That's the reason churches are in dead condition. ఆ కారణాన్ని బట్టి సంఘం మృతమైన స్థితిలో People are ఉంది. in dead condition. ప్రజలు మృతమైన స్థితిలో ఉన్నారు. We can't give severe warning at the table. Our testimony is not good. మన సాక్ష్యము సరిగ్గా లేదు కాబట్టి బల్ల యొద్ద సరి అయిన హెచ్చరికలు If we ఇవ్వలేకపోతున్నాము. don't give a severe warning, who will search their heart? ఒకవేళ ఏమైనా తీవ్రమైన హెచ్చరికలు ఇవ్వనట్లయితే ఎవరు వారి హృదయాలు పరీక్షించుకుంటారు? We have learned మనము how to read 1 Corinthians 11 chapter 22 to 33 and then say, let us examine in the light of the word. What a horrible situation. మనము ఎలాంటి మాటలకు ఎలాంటి పద్ధతులకు అలవాటు పడ్డామంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11:22 నుండి 33 వరకు చదువుతాము. వాక్య వెలుగులో జీవితాన్ని పరీక్షించుకుందామంటాము. అయిపోయింది వర్తమానము, ఎల్లి బల్లలో పాల్గొంటాము. And we participate unworthily. ఆ విధంగా అయోగ్యంగా పాల్గొంటారు. Then weakness. అప్పుడు బలహీనత, Then sickness. దాని తర్వాత రోగము, Then the death. దాని తర్వాత మరణము. Where are we heading? Where we were? Where were we? మనము ఎలా ఉన్నామో, ఎటువైపు వెళ్తున్నామో, How were we in the beginning? ఆరంభంలో మనము ఏ విధంగా ఉన్నామో, Is this the condition? ఇదే స్థితిలో ఉన్నవారమా? Let everyone humble. How long we can be a instruments of destruction in the work of God? మనమందరిమి కూడా దీనులుగా తగ్గించుకొని దీనులుగా అవుదామో, ఎంత కాలమో మనము దేవుని యొక్క కార్యమునకు, దేవుని యొక్క పరిచర్యకు వ్యతిరేకముగా, ఆటంకముగా, శాపముగా మార్చబడతాము. 49 2 Chronicles chapter 49. రెండో దినవృత్తాంతములు 29 29వ అధ్యాయము and verse 1. మొదటి వచనము. Yes. 29 మొదటి వచనము. హిజ్కియా ఏలును ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారమును యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసెను. He became a king. తాను రాజయ్యాడు. What did he do? తానేం చేశాడు? First year, మొదటి సంవత్సరము first month, మొదటి నెల he went to the house of God. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. He's not bothered about the kingdom. తన రాజ్యం గురించి పట్టించుకోలేదు, He's not bothered about his throne. లేదంటే సింహాసనం గురించి పట్టించుకోలేదు. I don't know whether he sat on the throne at any time, అసలు సింహాసనం మీద కూర్చున్నాడో లేదో కూడా తెలియదు. because his heart was broken heart. ఎందుకంటే తన హృదయము పగిలిపోయిన He హృదయము. has seen the condition of spirituality of his people. తన ప్రజల యొక్క ఆత్మీయమైన స్థితిని తాను చూశాడు. House of God is locked. దేవుని యొక్క మందిరము మూతవేయబడింది. No believers can come. ఏ విశ్వాసులు కూడా లోనికి రాలేరు. No prayers, no worship. ప్రార్థన లేదు, ఆరాధన లేదు. When he became a king, తాను రాజు అయినప్పుడు very first month, మొదటి నెల he went to the house of God. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. Some people may say, కొద్దిమంది అనవచ్చు, Hezekiah, first settle your kingdom, afterwards we'll see that. ఓ హిజ్కియా, మొట్టమొదటిగా నీ రాజ్యాన్ని, నీ సింహాసనాన్ని చూసుకో, తర్వాత మందిరానికి వెళ్దులే, స్థిరపరచుకో, తర్వాత మందిరానికి వెళ్దాము. He said, I don't want my throne. తానన్నాడు, నాకు నా సింహాసనం వద్దు. When the name of God is being reproached, దేవుని యొక్క నామము దూషించబడుతున్నప్పుడు, how can I sit on the throne? నేను ఏ విధంగా సింహాసనం మీద కూర్చుంటాను? Name of the Lord is being reproached among the heathen people. దేవుని యొక్క నామము అన్యజనుల మధ్యలో దూషించబడి హేళన When చేయబడుతుంది. they pass by that house of God, వారు దేవుని యొక్క మందిరం నుండి వెళ్తున్నప్పుడు and they see it is locked, వారు అది మూతవేయబడిట చూసి, what happened? No meetings are taking place. అయ్యో, ఏ కూడికలు కూడా దేవుని మందిరంలో చోటు చేసుకోవట్లేదేంటి? Then they will say, అప్పుడు వారు అంటారు,
they have rebelled against their God. వారి దేవునికి వ్యతిరేకముగా వారు తిరుగుబాటు చేశారు. ఎవరది చెప్పేది? ఎవరు ఆ మాటలు అనేది? The heathen people who walk on the road. వీధుల పైన నడిచే అన్యులు. They will tell. వారంటారు. That is also written in Bible. I am not telling my. అది కూడా బైబిల్లోనే రాయబడింది, నా మాటలు కాదు. They say they have forgotten their God. వారంటారు వీరు వారి దేవుని మర్చిపోయారు. So Hezekiah said. కాబట్టి హెజ్కియా అన్నాడు, very first year. మొదటి సంవత్సరము, first month. మొదటి నెల. He went to the house of God. తాను దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. He opened the door. దేవుని యొక్క మందిరపు ద్వారాలు తెరిచాడు. I don't know where that his father kept the keys. తన తండ్రి ఆ తాళపు చెవి ఎక్కడ పెట్టాడో తెలియదు. But that makes no difference. అయినా వ్యత్యాసం లేదు. He might have broken it. దాన్ని విరగొట్టుంటాడు. Throw it out. విసిరివేశాడు. Read that verse. ఆ మాట చదువుతాను, 3వ వచనము. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెల యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధుల్లో వారిని సమకూర్చి వారికి ఇలాగు ఆజ్ఞించెను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుడి దేవుడైన యెహోవా మందిరము ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధమైన వస్తువులన్నిటినీ బయటకి కొనిపోడి. Now he said, come on, let us come and do some exercise, spiritual exercise. తానేమంటున్నాడంటే రండి మనం ఇప్పుడు కొన్ని ఆత్మీయమైన పనులు చేద్దామని ఆహ్వానం ఇచ్చాడు. For a long time we had no Passover. అనేక దినముల నుండి మనము పస్కాను పాటించలేదు. We have forgotten God. మనము దేవుణ్ణి మర్చిపోయాము. And there's a wrath of God is awaiting upon us. దేవుని యొక్క ఉగ్రత మన కొరకు ఎదురు చూస్తుంది. You have to come to all of you. He wrote a letter. Please come for the Passover. తాను పత్రిక అందరికి రాసి అన్ని చోట్లకు పంపించాడు. పస్కా పండుగకు అందరూ సమకూడి రండని. What is that Passover? ఆ పస్కా ఏంటి? This is Passover. ఇదే పస్కా. This is nothing but a Passover. ప్రభు బల్లే పస్కా ఉంటుంది. We call it Lord's table. మనం ప్రభు బల్ల అంటాము. And that bread ఆ రొట్టె speaks about Christ. అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమునకు సాదృశ్యము. Who is Christ? క్రీస్తు ఎవరు? He is the lamb of Passover. ఆయన పస్కా పశువు అయి ఉంటున్నాడు. So this is the Passover. కాబట్టి ఆయన పస్కా గొర్రెపిల్ల, ఇదే పస్కా. On that day they used to kill the Passover lamb, and once for all this lamb of Passover killed for all. Now we need not have to kill every time. పాత దినాల్లో మనము పాత నిబంధన కాలంలో వారు పస్కా పండగప్పుడు పస్కా గొర్రె పిల్లను వారు వారి పాప పరిహార్థము కొరకు వారు బలిచ్చేవారు. నూతన నిబంధన ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువారే పస్కా గొర్రె పిల్లగా ఒక్కసారికే సమస్త మానవాళి కొరకు ప్రాణము పెట్టి ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఇప్పుడు మనము ఏ బలులు కూడా అర్పించవలసిన అవసరం లేదు. No necessary now. ఇప్పుడు అవసరం లేదు. But one thing always we remember, this is the Passover. కాబట్టి ఎల్లప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే, ఇది పస్కా ఉంటుంది. And we are celebrating the Passover every week. మనము ప్రతి వారము పస్కా పండుగను ఆచరిస్తున్నాము. What a great privilege. ఎలాంటి గొప్ప ఆధిక్యత. What a great honor God has given to us. దేవుడు ఎలాంటి గొప్ప ఘనత మనకి ఇచ్చాడు. And this Passover we have to examine. ఈ పస్కాలో పాల్గొనేటప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. Even Old Testament, పాత నిబంధనలో కూడా before they participating in the Passover, they have to examine. వారు పస్కాలో పాల్గొనేటప్పుడు వారు పరీక్షించుకోవాలి. It's not a new thing. It is not a new thing in New Testament. ఇది It's a old thing. నూతన నిబంధనలో వచ్చిన నూతనమైన పద్ధతి కాదు, పాత నిబంధనలో కూడా ఉంది. They also examine. వారు కూడా పరీక్షించుకుంటారు. And they have to take worthily. యోగ్యమైన విధానంలో పస్కాలో పాల్గొనాలి. Anybody participates unworthily, అయోగ్యంగా ఎవరైతే పాల్గొంటే, if somebody found him, ఎవరైతే అయోగ్యంగా పాల్గొనిన వారిని కనుగొన్నప్పుడు straight away he will take out of the camp. వారిని నేరుగా పాలెపు వెలుపటికి తీసుకొని వెళ్తారు. అక్కడ రాళ్ళతో కొట్టి చంపేస్తారు. Can anyone have courage to participate unworthily? ఆ విధమైన శిక్ష ఉన్నప్పుడు ఎవరైనా అయోగ్యంగా పాల్గొనడానికి ధైర్యం ఉంటుందా? They used to tremble. వారు వణికేవారు. They used to participate worthily. They used to examine. వారు పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో పాల్గొనేవారు. And they used to come with all humbleness. వారు దీనులుగా తగ్గించుకొని వచ్చేవారు. So now when Hezekiah called all the people to come to Jerusalem, that we may celebrate the Passover. ఇప్పుడు హెజ్కియా అందరికి కూడా వర్తమానము పంపించి ప్రజలందరూ కూడా యెరూషలేమునకు వచ్చి పస్కాను ఆచరించాలని పంపించాడు. So many people came. కాబట్టి చాలా మంది వచ్చారు. When did they celebrate the Passover? పస్కాను ఎప్పుడు వారు పాటించారు? Second month. రెండవ నెల. Why? ఎందుకు? See, chapter 30. చూడండి 30వ అధ్యాయము Verse 2. రెండవ వచనము. Read. సేవకు చాలినంత మంది యాజకులు తమను తాము ప్రతిష్ఠించుకొనకుండుట చేతను
జనులు యెరూషలేములో కూడుకొనుట చేతను మొదటి నెల యందు పస్కా పండుగ జరగకపోగా They stopped. వారు ఆపేశారు. They said our life is not right. వారు అన్నారు మా జీవితం సరిగ్గా లేదు. They have seen there was a wickedness. మన జీవితాలలో దుష్టత్వాన్ని చూసాము. There is unspirituality. ఆత్మీయత లేని స్థితి. Passover has to be celebrated first month 14th day. పస్కా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? మొదటి నెల 14వ దినమున. And on that day, కానీ ఆ రోజు they saw that they are not right. వారు సిద్ధంగా లేరని చూశారు. They were unworthy. వారు అయోగ్యులుగా ఉన్నారు. They stopped. ఆపేశారు. Instead of participating, getting the damage, curse of God upon us. దేవుని యొక్క శాపము ఉగ్రత మా పైకి వచ్చడానికి బదులుగా ఆపివేయటం మంచిది అనుకున్నారు. Verse 3 once again. 3వ వచనం మరొకసారి. Yes. రాజును అతని అధిపతులను యెరూషలేములోనున్న సమాజపు వారందరూ దాన్ని 2వ నెలలో ఆచరింపవాలని యోచన చేసిరి. They have decided to celebrate on second month. వారు 2వ నెల జరుపుకోవాలని ఆలోచన చేశారు. This is not their wisdom. ఇది వారి జ్ఞానము కాదు. It is written in the word of God. దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. During the time of Moses, మోషే సమయంలో on the day of Passover, పస్కా పండుగ దినమున when they celebrated వారు దాని వేడుకగా జరుపుకునేటప్పుడు that evening, ఆ సాయంత్రమున some people came to Moses. కొద్దిమంది మోషే యొద్దకు వచ్చారు. So he told them, మోషేతో అన్నారు, we did not participate in the Passover. అయ్యా మేము పస్కాలో పాల్గొనలేదు. Today morning suddenly my brother died. ఎందుకంటే ఉదయమున అనుకోకుండా మా సహోదరుడు చనిపోయాడు. And we have touched the dead body. మేము ఆ మృతదేహాన్ని తాకాము. That's why we did not participate. ఆ కారణాన్ని బట్టి మేము పాల్గొనలేదు. What shall we do now? మేము ఇప్పుడు ఏం చేయాలి? Not participating also the gods, the wrath of God will fall upon them. ఎందుకంటే వారు పాల్గొననట్లయితే పాల్గొనప్పుడు దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. That's why they were fear. అందుకొరకే వారు భయపడ్డారు. We have not participated. మేము పాల్గొనలేదు. What shall we do? ఇప్పుడు ఏం చేయాలి? They came to Moses. వారు మోషే దగ్గరికి వచ్చారు. What did Moses say? అప్పుడు మోషే ఏమన్నాడు? ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా చెప్పండి. నాకు కూడా తెలియదు దీని సంగతి అన్నాడు. నాకు కూడా ఈ విషయము తెలియదు అన్నాడు. What a greatness of a great man. ఒక గొప్ప దైవజనుని యొక్క ఎంత చక్కటి లక్షణం చూడండి. నాకు తెలియదు అనేది ఇట్స్ వెరీ గ్రేట్ థింగ్. చూడండి, నాకు తెలియదు అని ఒప్పుకోవటము ఎంతో గొప్ప విషయం అదే. We great preachers. గొప్ప బోధకుడు. If we are great preachers, చూడండి మనం గొప్ప బోధకులము. if somebody comes and asks some question, ఎవరైనా వచ్చేమైనా ప్రశ్న అడిగారు అనుకోండి, and we don't know, మనకు ఆ ప్రశ్న తెలియకపోతే, ఇంత preach చేసి if I say I don't know, I will be put into shame. అరే ఇంత పెద్ద బోధకుడు ఇంత చెప్తాడు, ఈ ప్రశ్నకు సమాధానం తెలియదా అంటే సిగ్గు, అవమానము. Then I will try to manipulate something and tell them. కాబట్టి ఏదో తారుమారు చేసి అటు ఉన్నది లేనిది తిప్పేసి ఏదో సమాధానం చెప్తారు. But I don't say I don't know. కానీ నాకు రాదు తెలియదని మాత్రం ఒప్పుకోరు. We think it is a shame. ఎందుకంటే మనం అది సిగ్గు, అవమానం అనుకుంటాము. కానీ మోషే అన్నాడు, I don't know. నాకు తెలియదన్నాడు. I will go and ask the Lord. నేను వెళ్ళి ప్రభువుని అడుగుతానన్నాడు. We had one Sunday school teacher. మాకు ఒక సండే స్కూల్ టీచర్ ఉండింది. He was giving the story. కథ చెప్తా ఉన్నాడు. I think all Sunday school teachers అక్కడ ఉన్నారు కదా. సండే స్కూల్ టీచర్స్ అందరూ అట్టే వెళ్ళారు కదా. తర్వాత చెప్పండి వాళ్ళు. తర్వాత చెప్పండి, ఇక్కడ ఎవరు లేరు అనుకుంటా. So he was telling Moses. కాబట్టి మోషేను గురించి వారికి చెప్తున్నాడు. So he was telling. తాను చెప్తున్నాడు మోషే గురించి. While telling, suddenly without his knowledge he put a question. అనుకోకుండా అంటే ఏదో వచ్చేసింది ఒక ప్రశ్న వారిని అడిగాడు. What is the name of Moses' wife? మోషే భార్య పేరు ఏంటి అన్నాడు. ఎవరు చెప్తలేరు. ఎవరు చెప్పట్లేదు. అరే you don't know? అరే మోషే భార్య ఎవరో తెలీదా? Yes, the girls. సరే అమ్మాయిని అడిగాడు. What is the name of the Moses? మోషే భార్య పేరు ఏంటి చెప్పండి. They were not telling. వారు కూడా చెప్పట్లేదు. What a foolish people you are. అరే ఎలాంటి జ్ఞానం లేని వారు మీరు. You don't know that simple thing. అరే ఆ చిన్న ప్రశ్నకు కూడా సమాధానం తెలీదా? He is passing the time. ఈయన కూడా తెలియదు. చూడండి ఆ విధంగా సమయాన్ని పోలిస్తున్నాడు. ఎందుకంటే ఈయన కూడా తెలీదు. ఇక అంట జ్ఞాపకం వస్తుందంటే అది వస్తలేదు. చూడండి అంట తెలీదా ఇతనికి జ్ఞాపకం వస్తుందంటే ఇతనికి గుర్తు రావట్లేదు. ఇంత చిన్నది మీకు తెలియదా? అరే ఇంత చిన్నది తెలీదా? ఎప్పుడు వినలేదా? What a horrible people you are. అయ్యో ఇలాంటి అంటే ఎంత పనికి మాలిన వాళ్ళు మీరు. అంత టైం పాస్. చూడండి ఆ విధంగా సమయాన్ని పోనిస్తున్నాడు. ఇప్పుడు చెప్పకుండా పోతే ఏమనుకుంటారు? మాట్లాడొద్దమ్మా, అడిగితే చెప్పాలి కదా, మాట్లాడదు మధ్యలో. చెప్పకుండా పోతే సిగ్గిపోతుంది. ఇప్పుడు చెప్పకుండా వెళ్ళడానికో సిగ్గుపోతుంది. ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి పేరు. చెప్పి లాస్ట్ ఇట్స్ వెరీ సింపుల్. చెప్పి ఏమన్నాడంటే ఈ ప్రశ్న చాలా సులువైంది. Moses' wife's name is Mrs. Moses.
మోషే భార్య పేరు మిస్సెస్ మోసెస్. What a intelligent Sunday school teacher. చూడండి ఎంత జ్ఞానం కలిగిన సండే స్కూల్ టీచరు. నేను కూడా సండే స్కూల్ టీచరే. అంకుల్ గారు కూడా సండే స్కూల్ టీచరే. But I don't do such mistakes. కానీ అలాంటి పొరపాట్లు చేయను. We are afraid of telling we don't know. నాకు తెలియదని చెప్పడానికి భయపడతాము. Moses said, మోషే అన్నాడు, I don't know. నాకు తెలియదు. I'll go and ask the Lord. నేను వెళ్ళి ప్రభుని అడుగుతాను. And the Lord spoke to him. అప్పుడు ప్రభు మాట్లాడాడు. That is a genuine case. ఇది అంటే యథార్థముగా జరిగిన సంఘటన కాబట్టి Let them celebrate it second month 14th day. వారు 2వ నెల 14వ దినమున జరుపుకొనివ్వండి. On the basis of that, ఆ దాన్ని ఆధారం చేసుకొని and these high priests and all and King Hezekiah, they all get together and decided to have the second month 14 days. ప్రధాన యాజకుడు, అధిపతులు, అక్కడ పెద్దలు, హిజ్కియా రాజు వీళ్ళందరూ కూడా కూడి వచ్చి వారిని సిద్ధపరచుకున్నట్టు కొరకై 2వ నెల 14వ తారీఖున జరుపుకుందామని నిర్ణయించారు. What a fear they had. ఎలాంటి భయాన్ని కలిగి ఉన్నారు. Today that fear is not there. ఈ దినాల్లో ఆ భయం లేదు. 1 hour you preach, ఒక్క గంట బోధించండి, nobody bothers. ఎవరు పట్టించుకోరు. Again they participate. మరలా పాటలు కొంటారు. That is their habit. అది వారి అలవాటు. If God is giving grace, don't misuse it. ఒకవేళ దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడంటే దాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. God can bring the judgment immediately. దేవుడు తీర్పు వెంటనే తేగలడు. He is a gracious God. కానీ ఆయన కృప కలిగిన వాడు. He is a merciful God. ఆయన కనికరము కలిగిన దేవుడు. That's the reason. ఆ కారణాన్ని బట్టి He is waiting for us to set right. మన జీవితాన్ని సరి చేసుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. So all these people came together. కాబట్టి వీరందరూ కూడి వచ్చారు. First they have taken the action and all these idols were broken. మొట్టమొదటిగా వారు చేసిన పని ఈ విగ్రహములన్నిటిని కూడా కూల్చివేశారు. Chapter 30 30వ అధ్యాయము verse 13. 13వ వచనము. కావున 2వ నెల యందు పులిని రొట్టె పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. Before they celebrate the Passover, they have to break down the idols. వారు పస్కాలో పాల్గొనడానికి ముందుగా విగ్రహములను పడద్రోయాలి. So many idols all around. వారి చుట్టూ ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. What a defilement. ఎలాంటి అపవిత్రత. They went all over the streets of వారు Jerusalem. పట్టణములో వీధులు తిరిగారు. And they broke every altar. వారు ప్రతి ఒక్క బలిపీఠం పడద్రోశారు. Then next verse. తర్వాత మాట 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించిరి. What a joy it was. ఎలాంటి గొప్ప సంతోషం అది. Second month 14 days. 2వ నెల 14వ దినము. They postponed it. వారు వాయిదా వేశారు. Because they are not right. ఎందుకంటే వారు సరిగ్గా లేరు. If you are not right with God, ఒకవేళ దేవునితో నువ్వు సరిగ్గా లేనట్లయితే, if you can't set right your life, నీ జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే, you don't want to leave that sin, నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేకపోతే don't participate. బలలో పాల్గొనవద్దు. Go away. వెళ్ళిపో. Without participating. పాల్గొనకుండానే వెళ్ళు. If you want to participate, ఒకవేళ పాల్గొనాలనుకుంటే you must set right. నీ జీవితాన్ని సరి చేసుకో. They first broke those altars and idols. కాబట్టి మొట్టమొదటిగా ఆ విగ్రహములను బలిపీఠములను వారు పరద్రోశారు. Today, where are the idols? ఈ దినాన ఆ విగ్రహాలు ఎక్కడున్నాయి? Their idols are in our heart. ఆ విగ్రహాలు మన హృదయంలో ఉన్నాయి. Lot of idols in our life. మన జీవితంలో అనేక విగ్రహాలు ఉన్నాయి. All worldly things. అన్ని లోకపు విషయాలు. Oh, those idols have been accumulated in our heart. ఆ విగ్రహములన్నిటిని కూడా దినదినము సమకూర్చుకుంటున్నాము. These other people have their idols in themselves and believers have their idols in heart. అన్యులు విగ్రహములనేమో వారి షెల్ఫ్లలో ఉంచుకుంటారు. విశ్వాసులు విగ్రహములను వారి హృదయములలో ఉంచుకుంటారు. God knows about it. దేవునికి తెలుసు. He told to Jeremiah. ఇర్మియాతో అన్నాడు, Who are these people? వీరు ఎవరు? What they have come? వారు ఎందుకు వచ్చారు? They have idols in their hearts. వారి యొక్క హృదయంలో విగ్రహాలు ఉన్నాయి. What they can inquire? వారు ఏమచ్చి విచారణ చేస్తారు? Having idols విగ్రహాలు ఉన్నాయి in the heart. వారి హృదయంలో ఉన్నాయి. Today, that is the believer's condition. ఈ దినాల్లో విశ్వాసుల పరిస్థితి ఇది. That is not going to help us. అది ఏమాత్రం మనకు సాయం It is చేయదు. going to damage our spiritual life. అది మన ఆత్మీయమైన జీవితాన్ని పాడు చేస్తుంది. The purpose of God is that we must participate in the Lord's table. We must be strong. We must be healthy.
we must be living believers. దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాల్గొనాలన్న దేవుని ఉద్దేశం ఏమిటి? ఎందుకు మనము పాల్గొనాలనగా మనము బలమైన విశ్వాసులుగా ఉండటానికి, ఆరోగ్యవంతమైన విశ్వాసులుగా ఉండటానికి, జీవముతో నింపబడిన జీవించు విశ్వాసులుగా ఉండటానికి పాల్గొనాలి. అది దేవుని ఉద్దేశము. 14th verse, they destroy all the idols and altars. 30వ వచనం 30వ అధ్యాయం 14వ వచనము ప్రకారముగా వారి బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో త్రోసివేశారు. Till that time they never killed the Passover. అప్పటి వరకు పస్కా పశువును వారు వధించలేదు. 15th verse, 15వ వచనము all of us together, అందరూ కలిసి చదువుకుందాం. quick. 2వ నెల 14వ దినమున వారు పస్కా పశువును వధించి యాజకులను లేవీయులను సిగ్గునొంది తాము There was a great joy among those people. వారి మధ్యలో, ప్రజల మధ్యలో గొప్ప సంతోషము చోటు For చేసుకుంది. years such Passover was not there. సంవత్సరముల నుండి అలాంటి పస్కా జరగలేదు. But this Passover కానీ ఈ పస్కా has brought such a great joy. వారిలో గొప్ప సంతోషమును తెచ్చింది. This Passover and unleavened bread. Passover, and it will be followed by the 7 days unleavened bread. పస్కా పండుగ తర్వాత 7 దినముల తర్వాత పులియని రొట్టెల పండుగ వస్తుంది. 7 దినముల తర్వాత కదా, next day. మరుసటి దినాన్ని క్షమించండి. Next day of the Passover starts the unleavened bread, feast of unleavened bread. పస్కా పండుగ తర్వాత మరుసటి రోజు పులియని రొట్టెల పండుగ వస్తుంది. And these people, ఈ ప్రజలు what a joy came to their heart. ఎలాంటి గొప్ప సంతోషం వచ్చింది. They all came to king. వారందరూ రాజు దగ్గరకు వచ్చారు. They said, వారన్నారు, Sir, let us have another 7 days. అయ్యా ఇంకా 7 రోజులు పండుగ జరుపుకుందాము. ఎందుకు ఏమైంది? ఏమైంది? What a joy. అయ్యా ఎలాంటి గొప్ప సంతోషము. See there. ఆ మాటను చూడండి. Verse 13. 13వ వచనము, Read quickly. కావున 2వ నెల యందు పులియని రొట్టెల పండుగ ఆచరించుటకై అతి విస్తారమైన సమాజముగా బహుజనులు యెరూషలేములో కూడిరి. వారు దాన్ని చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠంలో ధూపపీఠంలో తీసివేసి కిద్రోను వాగులో వాటిని పారవేసిరి. 2వ నెల 14వ దినమున వారు పస్కాను వధించి యాజకులు లేవీయులు సిగ్గును. 24 verse. 24వ వచనం చూడండి. సమాజమందరపు వారును చూచినప్పుడు మరి 7 దినములు పండగ ఆచరింపవలనని యోచన చేసుకొనిరి. మరి 7 దినములు సంతోషముగా దానిని ఆచరించిరి. 14 days. 14 దినాలు. Oh, what a joy. ఓ ఎలాంటి గొప్ప సంతోషము. If you participate worthily, మీరు యోగ్యమైన విధానంలో పాల్గొంటే then you will think, అప్పుడు మీరు అనుకుంటారు, brother, why can't we break every day? సహోదరుడా ఎందుకు ప్రతి రోజు బలలో పాల్గొనము? Definitely that will happen. ఖచ్చితంగా జరుగుతుంది. What a joy comes to our heart. ఎలాంటి గొప్ప సంతోషం హృదయంలో I never ప్రవేశిస్తుంది. knew, but participating worthily is such a joy. యోగ్యమైన విధానంలో పాల్గొనటము ఇంత సంతోషం అని నాకు తెలియదు. Devil is deceiving you. సాతానుడు మిమ్మల్ని He మోసగిస్తున్నాడు. is robbing your joy వాడు మీ సంతోషాన్ని by దొంగలిస్తున్నాడు. encouraging you to participate unworthily in the అయోగ్యంగా ప్రభు బలలో పాల్గొనలాగున మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. He knows వారికి తెలుసు, once they start participating unworthily, ఒక్కసారి అయోగ్యంగా వారు పాల్గొనటం ఆరంభిస్తే one day they will be in dead condition. ఒక దినాన వారు చనిపోయిన స్థితిలోనికి వెళ్తారు. That's why he'll encourage you participate unworthily, and he will go away, and all these downfalls will take place. అందుకొరకే సాతానుడు మిమ్మల్ని అయోగ్యంగా పాల్గొనలాగున ప్రోత్సహిస్తాడు. పాల్గొంటారు, వెళ్ళిపోతారు. ఈ మూడంతల పతనము చోటు చేసుకుంటుంది. And all those people came to the king, will have 7 days more. వీరందరూ కూడా రాజు దగ్గరకు వచ్చి అన్నారు కదా, అయ్యా ఇంకా 7 రోజులు పండుగను మేము జరుపుకుంటాము. Then king was also very happy. అప్పుడు రాజు కూడా చాలా సంతోషపడ్డాడు. All the animals required for the sacrifice is thousands. He said, this next 7 days I will give. ఇంకా మిగతా 7 రోజులకు కావలసిన పశువులు కానివ్వండి, గొర్రెలు, అంత ఆహారం నేను ఇస్తానని రాజే అన్నిటికీ సమకూర్చాడు. He was also so happy. తాను కూడా ఎంతో సంతోషపడ్డాడు. What a change in the life of people. ప్రజల జీవితంలో ఎలాంటి గొప్ప మార్పు. Hezekiah said another 7 days. హిజ్కియా అన్నాడు ఇంకా 7 రోజులు. He called the priests. యాజకులను పిలిచాడు. All animals you take from my court. నా పశువుల శాలలో నుండి అన్ని పశువులను తీసుకొని వెళ్ళండి. Whatever you want. మీకు ఏది కావాలో తీసుకొని వెళ్ళండి. 7 days more. 7 రోజులు ఇంకా అధికము. Then what happened? అప్పుడు ఏం జరిగింది? Verse 26, all of us together. 26వ వచనం అందరం కలిసి చదువుకుందాము. యెరూషలేము కాపస్తులకు మిక్కిలి ఆనందము కలిగెను. చాలండి. మిక్కిలి ఆనందం. మిక్కిలి ఆనందము కలిగెను. Great joy. గొప్ప సంతోషము. Today ఈ రోజు there was one assembly. ఒక సంఘం ఉండింది. Meeting was over. కూడిక అయిపోయింది.
All people were going. అందరూ వెళ్ళిపోతున్నారు. After the participating the table. బల్లలో పాల్గొనిన తర్వాత And they were going on the road. వారు వీధుల్లో వెళ్ళేటప్పుడు Some people saw them. కొద్దిమంది వారిని చూసి పాపం ఎక్కడో సావుకు పోయి వచ్చినట్లు ఉన్నారు. అయ్యో. ముఖం చూడండి, విశ్వాసులు పాల్గొని వీధుల్లో వెళ్తా ఉంటే ఆ అన్యులు వారిని చూసి ఏమని బాధపడుతున్నారంటే, అయ్యో పాపం వీరు ఈ దినాన్ని ఎక్కడో భూస్థాపనకి వెళ్ళి వస్తున్నట్టున్నారు, ఎవరో చనిపోతున్నారని జాలి పడుతున్నారు. ఎందుకున్నారు అట్లా చెప్పండి? ఎందుకన్నారు చెప్పండి? గట్టిగా చెప్పండి. నీకు అన్నీ తెలుసలే. వాళ్ళ ముఖంను చూసి, వాళ్ళ ముఖాలను చూసి అన్నారు. If you participate worthily, there will be a great joy. ఒకవేళ యోగ్యమైన విధానంలో పాల్గొంటే గొప్ప సంతోషం ఉంటుంది. How we go out? బయటికి ఏ విధంగా వెళ్తాము? ముఖమంతా ఇట్లా పెట్టుకొని ఎవడో చచ్చిపోయింది ఈ రోజు అన్నట్లే. చూడండి, ఎవరో చనిపోయారు ఈ రోజు అన్నట్టుగా వెళ్తారు. We don't participate, but if you participate unworthily, it will be like that. ఒకవేళ అయోగ్యంగా పాల్గొంటే ఆ విధంగా ఉంటుంది. Let us open our eyes. మన కళ్ళు తెరుద్దాము. Let us go back. మనము తిరిగి వెళ్దాము. From where we have started. ఎక్కడ నుండి ఆరంభించామో. Because we are in the God's plan. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళికలో God has started this testimony here. దేవుడు ఆ ఉద్దేశంతో ఈ సాక్ష్యం ఇక్కడ ఆరంభించాడు. So the Mejikesi saw that there was a great joy in Jerusalem. కాబట్టి హిజ్కియా యెరూషలేములో గొప్ప సంతోషం చోటు చేసుకున్నట్టుగా చూశాడు. Then what happened further? దాని తర్వాత ఏం జరిగింది? Read. చదవండి అందరూ కలిసి. యెరూషలేము కాపురస్తుల్లో మిక్కిలి ఆనందము కలిగెను. ఇశ్రాయేలు రాజును దావీదు కుమారుడైన సొలొమోను కాలము తరువాత ఇలాగున జరిగి ఉండలేదు. What a mystery. ఎలాంటి మర్మము! Right from the day of Solomon, never it has happened. సొలొమోను మొదలుకొని అప్పటి వరకు ఎన్నడూ ఆ రీతిలో జరగలేదు. From Solomon to Hezekiah, సొలొమోను నుండి హిజ్కియా వరకు how many Passovers they have celebrated? ఎన్ని పస్కాలు వారు జరుపుకుంటూ వచ్చారు? 215 Passovers. 215 పస్కాలు వారు పాల్గొన్నారు. Yes, I calculated the years from Solomon to Hezekiah. నేను సొలొమోను నుండి హిజ్కియా వరకు సంవత్సరాలను లెక్క పెట్టాను. 215. 215 సంవత్సరాలు. 215 years there was no such joy. 215 సంవత్సరాలలో అలాంటి సంతోషం లేదు. Because nobody bothered. ఎందుకంటే ఎవరు పట్టించుకోలేదు. All kings were selfish kings. అందరూ రాజులు స్వార్థపరులే. Yes, even the church goes to dogs and die. Nobody's bothered. సంఘము మృతమైన స్థితిలోనికి వెళ్ళి చనిపోయినా ఎవరికి పట్టింది కాదు. That's what happened. అదే జరిగింది అక్కడ. 215. 215 సంవత్సరాలు. Nobody bothered. ఎవరు పట్టించుకోలేదు. And the country became a dead country. దేశమంతా మృతమైన స్థితిలోనికి వెళ్ళింది. But God has raised one man. కానీ దేవుడు ఒక్క మనిషిని లేవనెత్తాడు. One man who surrendered the God wholeheartedly, completely. God used him to raise the dead country into the life. ఒక్క మనుషుడిని దేవుడు లేవనెత్తినప్పుడు ఆ ఒక్క మనుషుడు తన జీవితంను సంపూర్ణముగా బేషరతుగా దేవునికి సమర్పించుకునే ద్వారా ఆ మనుషుని ద్వారా దేవుడు దేశమునంతా కూడా ఉజ్జీవపరిచి గొప్ప ఉజ్జీవము చోటు చేసుకుంటానికి కారణమయ్యాడు. All people says what a great joy. ప్రజలందరూ అంటున్నారు ఎలాంటి గొప్ప సంతోషము. హిజ్కియా మాటలు విన్నప్పుడు what a joy it would be there. ఓ తన హృదయంలో ఎలాంటి సంతోషము. And during that time ఆ సమయంలో I don't know his mother was there or not. తన తల్లి ఉందో లేదో తెలియదు. If the mother is there, ఒకవేళ తల్లి ఉంటే if she see this work, తల్లి ఈ పని చూస్తే she won't rejoice but she will weep. ఆమె సంతోషించి నవ్వదు గాని ఏడుస్తుంది. ఏడుస్తుంది. ఎందుకు చెప్పండి? Out of joy. సంతోషమును బట్టి. My son, ఓ నా కుమారుడా, I wept for him. నీ కొరకు నేను ఏడుస్తూ ప్రార్థన చేశాను. ఆయన కాదు ఆమె అనుకుంటా. I wept for him. ఆ తల్లి అంటుంది కుమారుడి కొరకు, నా కుమారుడా నీ కొరకు నేను ఏడుస్తూ వచ్చాను. I wept and wept for days together. నేను దినములు ఏడుస్తూ వచ్చాను. Today God has used him. ఈ దినాన దేవుడు నిన్ను వాడుకున్నాడు. To raise the dead country. మృతమైన దేశమును ఉజ్జీవపరచడానికి. One young man. ఒక్క యవనస్తుడు. How many young people are sitting here? ఇక్కడ ఎంతమంది యవనస్తులు కూర్చొని ఉన్నారు? You are simply wasting your life. నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు. You want education, money, marriage, pleasure. నీకు ఉద్యోగము అంటే నీకు చదువు, డబ్బు, పెళ్లి,
ఉద్యోగము, సుఖాలు కావాలి. ఇవి కాదని బైబిల్లో ఎక్కడ లేదు. ఇవి వద్దని బైబిల్ ఎక్కడ చెప్పలేదు. It's not there at all. ఆ విధంగా లేదు. If you want to have it. నీకు కావాలనుకుంటే ఉండు. Do you have any burden for the work of God? కానీ దేవుని యొక్క పరిచర్య కొరకు ఏమైనా భారం ఉందా? Did you ever kneel down and pray for half an hour? ఎప్పుడైనా అర్ధగంటైనా దేవుని మందిరం కొరకు ప్రార్థించావా? We want position. నీకు స్థానం కావాలి. But when did you pray for at least half an hour? Wept before God. నువ్వు దేవుని ఎదుట కనీసము ఒక అర్ధగంటైనా దేవుని మందిరం కొరకు ఏడ్చి ప్రార్థించావా? Our spiritual condition is like this. దేవా మా ఆత్మీయమైన స్థితి ఈ విధంగా ఉంది. Have mercy upon us. ప్రభువా మా పట్ల కనికరాన్ని చూపించు. If one man comes out fully surrendering God, ఒకవేళ ఒక్క వ్యక్తి సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని కొరకు నిలబడితే God can change the situation of the city. దేవుడు పట్టణం యొక్క పరిస్థితి మారుస్తాడు. But where is that young man? కానీ ఆ యవనస్తుడు ఎక్కడున్నాడు? Where is that young woman? ఆ యవనస్తురాలు ఎక్కడుంది? One young woman. ఒక్క యవనస్తురాలు. Whole Babylon was upside down. బబులోను దేశమంతా తలక్రిందులైంది. ఎవరమే? ఎవరు అమ్మాయి? చెప్పండి అమ్మాయి ఎవరు? చెప్పండి. ఓ అమ్మో, అక్కడ పోండి, సండే స్కూల్ పోండి, వాళ్ళు చెప్తారు. పోయి ఇక్కడ ఎందుకు కూర్చున్నారు? ఎస్తేర్. వెరీ గుడ్. ఎస్తేరు. ఎస్తేర్. ఎస్తేర్. యంగ్ గర్ల్. యవనస్తురాలు. She shook. ఆమె దేశమును వణికించింది. God needs sincere people. దేవునికి యథార్థ పరులు కావాలి. Let us be sincere. కాబట్టి యథార్థంగా ఉందాము. Let us be humble. మనం దీనులుగా తగ్గించుకుందాము. Stop argumenting. వాదించడం ఆపేయండి. Let us be fearful. మనము భయభక్తులతో ఉందాము. Knowing our own situation. మన యొక్క సొంత పరిస్థితిని గ్రహించిన వారమై. Hezekiah was not in a hurry to celebrate the Passover. హెజ్కియా పస్కా పండుగను జరిపే తొందరలో తాను లేడు. He wanted, దాన్ని జరిపించాలనుకున్నాడు. but the situation is not good. కానీ పరిస్థితులు బాగాలేవు. How can we have the Passover all around idols? ఏ విధంగా మన చుట్టూ విగ్రహములు ఉన్నప్పుడు పస్కాను ఆచరిస్తామో? How can we participate today in this Passover having so many idols in our heart? మన యొక్క హృదయంలో ఇన్ని విగ్రహములను పెట్టుకొని ఈ దినాన పస్కాలో ఏ విధంగా Let పాల్గొంటాము? us break those idols. మనం ఆ విగ్రహములను పడగొడతాము. Till that time there is no way for you. ఆ సమయం వరకు, ఆ విధంగా చెయ్యి వరకు నీకు ఇంకా అవకాశం లేదు. You do anything, నువ్వు ఏదైనా చెయ్యి, God will not accept. దేవుడు దాన్ని అంగీకరించడు. He will not accept. అది అంగీకరించబడదు. Whether it is you or I. నీవు కానివ్వండి, నేను కానివ్వండి, As long as those idols in the heart, ఆ విగ్రహములు హృదయంలో ఉన్నంత వరకు you have to break. నువ్వు దాన్ని విరగొట్టాలి. Then participate. అప్పుడు పాల్గొను. Otherwise we'll be participating unworthily. లేదంటే అయోగ్యంగా పాల్గొంటాము. We'll be liable for the judgment of God. దేవుని యొక్క తీర్పుకు మనము అర్హులమవుతాము. Those who preach, they are more accountable. ఎవరైతే బోధిస్తారో వారు రెండంతల తీర్పుకు అర్హులు. Because ఇష్టం వచ్చినట్లు ప్రజలకు చెప్తే we have to give account to God. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రజలతో చెప్తే దేవునికి లెక్క అప్పచెప్పాలి. That's why I don't move away from the word of God. అందుకొరకే సాధారణంగా నేను దేవుని యొక్క వాక్యం నుండి తొలగిపోను. I'll read and tell. నేను చదివి చెప్తాను. I don't use my own wisdom. నా సొంత జ్ఞానాన్ని ఉపయోగించను. Because my situation is more severe than others. ఎందుకంటే ఇతరుల కన్నా నా పరిస్థితి ఎంతో క్లిష్టమైంది. Preaching hundreds thousands of people, my life is not right. వందలు వేలకు బోధించి నా జీవితం సరిగ్గా లేకపోతే Yes, we have to examine. అవును, పరీక్షించుకోవాలి. Let us examine. పరీక్షించుకుందాము. Humbleness. Proud has brought what a destruction in the life of believers. దీనత్వమో గర్వమో ఎలాంటి గొప్ప నాశనము విశ్వాసుల జీవితంలో తెచ్చింది. Let us humble. దీనులుగా తగ్గించుకుందాము. Let us examine. పరీక్షించుకుందాము. There may be some idols in your heart. బహుశా నీ హృదయంలో ఏదో విగ్రహములు ఉండవచ్చు. And నీకు బాగా తెలుసు. అది నీకు బాగా తెలుసు. You know it very well. నీకు బాగా తెలుసు. You are not able to. Something is like idol in you. ఏదో ఒకటి విగ్రహముల నీ హృదయంలో ఉంది. And that is not spiritual. అది ఆత్మీయమైనది కాదు. That what is that? That you know it. అది ఏంటో నీకు తెలుసు. You know it. నీకు తెలుసు. Everybody knows about their own life. ప్రతి ఒక్కరికి వారి జీవితం గురించి తెలుసు. What idols are dwelling in you. ఏ విగ్రహములు నీలో ఉంటున్నాయని తెలుసు. If you don't know, you ask the Lord to show you. ఒకవేళ నీకు తెలియకపోతే చూయించమని ప్రభుని అడుగు. David said, దావీదు అన్నాడు, search me, O Lord, and know my heart today, and see if there is any wicked way in my life. ఆ దావీదు అంటాడు కదా, ప్రభువా నా హృదయమును పరిశీలించుము, నీకు ఆయాసకరమైనది నాలో ఏదైనా ఉన్నదేమో చూయించమంటాడు. God will show us. దేవుడు చూయిస్తాడు. God will show us. దేవుడు చూయిస్తాడు. Let us set right. మన జీవితాన్ని సరి చేసుకుందాము.
There is no other way. ఇంకో మార్గము లేదు. May God speak to our hearts. దేవుడు మన హృదయములతో మాట్లాడును గాక. Before we participate in the Lord's table, ప్రభు యొక్క బల్లలో పాల్గొనడానికి ముందుగా let us examine. మనం పరీక్షించుకుందాము. It is good for us. అది మనకే మంచిది. Don't try to examine anyone. ఇతరుల జీవితాన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేయవద్దు. ఎవరు వీళ్ళంతా అక్కడి నుంచి వస్తున్నారు, ఎవరు వీళ్ళకి ఆపేదే లేదు. చూడండి, పిల్లలు ఎవరు వెనుక నుండి వస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. పెద్దలు చూసి వాళ్ళకి ఆపచ్చు కదా. పెద్దలు చూసిన వారు ఆపేయచ్చు Nobody కదా. is bothered. ఎవరు కూడా పట్టింపు ఉండదు. నాకేం పట్టి, ఎవరైనా రాని పోనీ నాకేం పట్టింది This is the house of అన్నట్టు. God. ఇది దేవుని మందిరం. Everybody have the responsibility. అందరికి బాధ్యత ఉంటుంది. Are you not a child of God? నువ్వు దేవుని కుమారుడు You కుమార్తెవు don't కదా. have burden. నీకు భారం లేదా? స్టాచ్యూ లాగా కూర్చుంటే ఎట్లా? విగ్రహంలా కూర్చుంటే ఎట్లా? Let us be awake. మనము మెలకుగా ఉండాలి. So let us examine in the light of the word of God if there is any idol in my heart. దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఏదైనా విగ్రహము నాలో ఉందా? Unless you break, you cannot participate. మీరు దాన్ని విరగొట్టేంత వరకు పాల్గొనలేరు. Hezekiah said, హిజ్కియా అన్నాడు, they all came to participate in the Passover. వారందరూ పస్కాలో పాల్గొనడానికి వచ్చారు. Then he said, wait, don't be hurry. వారు అన్నాడు కదా, వినండి, తొందరపడద్దు. You come, I will show you. మీరు రండి, నేను చూపిస్తాను. See these altars. చూడండి విగ్రహాలు. See those idols. ఆ విగ్రహాలు చూడండి. Come this side. ఇటువైపు రండి. ఇవన్నీ ఉంచుకొని you want to celebrate Passover? ఇవన్నీ ఉండి కూడా పస్కాన్ పాల్గొంటారా? No, not that is not right. లేదు, సరి కాదు. Let us break them. మాటిని విరగొడతాము. All participated in breaking them. అందరూ కూడా విరగొట్టుటలో పాల్గొన్నారు. And then they killed the Passover. అప్పుడు పస్కా పశువును వధించారు. What a great joy. ఎలాంటి గొప్ప సంతోషం చోటు చేసుకుంది. 215 years there was no such joy. 215 సంవత్సరముల నుండి అలాంటి సంతోషం లేదు. One young man of 25 years ఒక్క యవనస్తుడు 25 సంవత్సరాల వయసు గలవాడు, who surrendered unconditionally to the cause of God. తన జీవితమును బేషరతుగా దేవుని యొక్క కార్యములకు సమర్పించుకున్నవాడు. He was king. తాను రాజు. I don't think he had a crown and he had a purple colored dress, having a golden scepter and going and breaking that. I never think that he did like that. తాను విగ్రహములను విరగొట్టడానికి వెళ్తున్నప్పుడు ఊదారంగు వస్త్రం వేసుకొని, కిరీటం పెట్టుకొని, చేతిలో రాజదండను పట్టుకొని విరగొట్టడానికి వెళ్ళుంటాడని నేను అనుకోను. He might have thrown this dress. What for this dress? మొట్టమొదటిగా వాటన్నిటిని పక్కన పడేసి, ఇవన్నీ ఎందుకు నాకు? I don't want this. నాకు ఇది అవసరం లేదు. When the name of the Lord is being reproached, దేవుని యొక్క నామము దూషించబడుతున్నప్పుడు what can I do by sitting my throne? నేను సింహాసనం మీద కూర్చుంటడం ద్వారా ఉపయోగం ఏమిటి? He rejected. ఆ విధంగా నిరాకరించాడు. నీకు నాకేముంది? Nothing is there, but still we act as if we have everything. ఏమి లేకపోయినా గానీ ఏదో ఉన్నట్టుగా ఎగిరెగిరి పడుతుంటాము. Let us humble. మనము దీనులుగా తగ్గించుకుందాము. Let us humble. తగ్గించుకుందాము. This word of God is always there. ఈ దేవుని యొక్క వాక్యం ఎప్పుడు ఉంటుంది. We may be here, we may not be here. మేము ఇక్కడ ఉండవచ్చు, లేకపోవచ్చు. If we are not right, then you don't have right. ఒకవేళ మేము సరిగ్గా లేనట్లయితే, లేదా సరిగ్గా లేనట్లప్పుడు ఎలాంటి హక్కు ఉండదు to participate in the Lord's table. ప్రభు యొక్క బల్లలో పాల్గొనడానికి. If you do it, ఒకవేళ ఆ విధంగా మొండిగా చేస్తే you will face the consequences of it. నువ్వు పరిణామాలను ఎదుర్కొంటావు. But if you do it rightly, సరైన విధానంగా చేస్తే there will be great joy. గొప్ప సంతోషం ఉంటుంది. God is not a God of partiality. దేవుడు పక్షపాతి కాదు. God of Hezekiah హిజ్కియా దేవుడు, and God who has brought great joy among them, same God we have today. వారిలో గొప్ప సంతోషమును చేకూర్చిన దేవుడు, అదే దేవుడిని మనం కూడా కలిగి ఉంటున్నాము. Let us examine. పరీక్షించుకుందాము. We are not going to break the bread immediately. వెంటనే వెళ్ళి బల్లను విరువము. Please don't break the bread immediately. దయచేసి వెంటే పరీక్షించుకోవడానికి సమయం ఇవ్వకుండా వెళ్ళి రొట్టెని ఇవ్వకండి. Let us give few minutes. కొన్ని నిమిషాలు పరీక్షకు సమయాన్ని ఇద్దాము. Nothing is going to happen. ఒక 2-3 నిమిషాలు ఏం ఆలస్యం కాదు. Let us examine. పరీక్షించుకుందాము. Let us not disturb them. వారిని ఎవరిని కూడా ఆటంకపరచకూడదు. Silently మౌనంగా speak to God. దేవునితో మాట్లాడండి. Ask the Lord to speak to you. దేవుడిని మీతో మాట్లాడమని అడగండి. Lord, show me if there is any idols in my heart. ప్రభువా, నా హృదయంలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయో చూపించండి. And if you know that idol, ఒకవేళ ఆ విగ్రహము తెలిస్తే, Lord, this is what idol I have since so many years. ప్రభువా, అనేక సంవత్సరాల నుండి ఈ విగ్రహము నాలో ఉంది. With this idol I am participating. ఈ విగ్రహముతో పాల్గొంటున్నాను. Please have mercy upon me. దయచేసి నా పట్ల కనికరాన్ని Your చూపించండి. judgment has not yet come upon me. నీ తీర్పు ఇంకా నా పైకి రాలేదు. Lord, I will not continue anymore. ప్రభువా, ఇంకా నేను కొనసాగను. I will break that. ప్రభువా, దాన్ని విరగొడతాను. That is very precious to me. ప్రభువా, అది నాకు ఎంతో ప్రశస్తమైనది. That is
very loving to me. ప్రభువా అది నాకు ఎంతో ప్రియమైనది. Oh, I love that so much. ప్రభువా దాన్ని ఎంతగానో I ప్రేమిస్తున్నాను. can't live without that. అది లేకుండా నేను జీవించలేకపోతున్నాను. But even then, అయినప్పటికీ కూడా I will break it today. ప్రభువా ఈ దినాన విరగొడతాను. That's a hindrance in my life. అది నా జీవితంలో అడ్డుగా ఉంది. Then participate. ఆ విధంగా ఒప్పుకొని పాల్గొనండి. Let all of us, every one of us, ప్రతి ఒక్కరు మనలో అందరము కూడా few minutes, కొన్ని నిమిషాలు let us examine. పరీక్షించుకుందాము. If God speaks, let us set right. దేవుడు మాట్లాడినప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుందాము. God with a great joy. గొప్ప సంతోషముతో తిరిగి వెళ్దాము. May our Lord who helped Hezekiah help us today to us. హిజ్కియాకు తోడైన దేవుడు ఈ దినాన మనకు తోడై మనకు సహాయం చేయను గాక. Few minutes. కొన్ని నిమిషాలు. After that, our brother will break the bread. దాని తర్వాత సహోదరుడు రొట్టెను విరుస్తాడు.